సార్ మీరు ఎగ్జాక్ట్ ఒకసారి కలెక్టర్ గారు ఇతర పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు. గణేష్ 950555 అలాగే మన ప్రిన్సిపల్ అండ్ లెక్చరర్స్, అందుకు చీఫ్ గెస్ట్ సూచనగా మనం అందరూ నేను చెప్పినప్పుడు లేచి నిలబడి జనగణ మన సార్ ఇక్కడ ఒకసారి మంచి పౌరులుగా ఎదగడానికి భారతదేశంలో జరిగేటువంటి అనేకమైనటువంటి దాంట్లో మీరంతా భాగస్వామ్యం తెలంగాణ బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు కలెక్టర్ గారు చెప్పినారు, ఈ పాఠశాల జూడో, చెస్ తదితర క్రీడలకు సంబంధించి ఒక వేదికగా ఉన్నది సార్ అని. కలెక్టర్ గారు పెద్ద మనసు చేసుకొని వారు ఆల్ ఇండియా టాపర్ గారు ఒకసారి ఆదర్శంగా తీసుకోండి. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఇలా మేము ముందు మాట్లాడి ఆల్ ఇండియా టాపర్గా మాట్లాడగలుగుతున్నాం. మేము గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు చదువుకొని ఆ కుంఠత దీక్షతో కష్టపడితే ఇవాళ మీ ముందట మంత్రిగా ప్రభుత్వం నుంచి జరిగే కార్యక్రమాల గురించి మాట్లాడగలుగుతారు. కష్టపడింది ఎవరు కూడా ఎక్కడ ఉన్నత స్థానాలు అధిరోహించే అవకాశం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వ పాఠశాలనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, మొన్నటిదాకా ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర గారు, మహేందర్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణరావు గారు అందరూ కూడా ఈరోజు ఇటువంటి గురుకులాల నుంచి వచ్చినటువంటి ఉత్పత్తి ప్రొడక్ట్ అనే మాట సందర్భంగా మనం చేస్తాం. అంటే మనం తక్కువ చేసి చూడొద్దు. ఇవాళ ఈ ఎక్సలెన్సెస్ పాఠశాలలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నాడు పెట్టినాం. ఇవాళ ఈ 7 టాప్ ర్యాంకింగ్ లో అయితే నవరత్న కంపెనీలు భారతదేశంలో ఇండస్ట్రియల్ ఆనాడు నెహ్రూ గారు ఆలోచన మేరకు జరిగినావు. ఇవాళ ఈ స్కూల్స్ కూడా తెలంగాణ నిర్మాణంలో మరింతగా భాగస్వామ్యం తీసుకోవాలి. లక్ష్యాన్ని పెట్టుకోండి, లక్ష్యాన్ని చేరడానికి శ్రమించండి. లక్ష్యం వశం చేసుకుంటారు, లక్ష్యాన్ని అధిగమిస్తారు. ఏం చేయగలిగితే అంటే ఏం జరిగేది. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.